మరి రేపు ఏం జరగబోతుంది, ఏంది ఏం కథ? ఇదేంది ఇది? మాకు కావలసిన ఉగ్రవాదుల చిట్టా పాక్ వద్ద ఉంది. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకునేదాకా సింధు జలాల ఒప్పందం రద్దే. జైశంకర్ వెల్లడి. ఆపరేషన్ సింధూర్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారత్కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల చిట్టా ఇప్పటికే పాకిస్తాన్ వద్ద ఉందన్నారు. ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు తీసుకునేదాకా సింధు జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశాల మధ్య లబ్ధి అనేది ద్వైపాక్షిక చర్చలతోనే సాధ్యమని, పాకిస్తాన్తో తమకు చర్చలంటూ ఉంటే అది పీఓకేను తిరిగి అప్పగించడంపైనే అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడుతూ ఏ దేశం ఆ చర్యను కోరుకుందో అందరికీ స్పష్టంగా తెలుసునన్నారు. టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్ యత్నం. ఆపరేషన్ సింధూర్ తర్వాత లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను ప్రపంచ ఉగ్ర సంస్థగా ప్రకటించేలా భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు భారత బృందం యుఎన్ భద్రతా మండలి ప్యానెల్కు టీఆర్ఎఫ్ కార్యకలాపాల గురించి వివరించింది. ఆంక్షల కమిటీ పర్యవేక్షణ బృందంతో పాటు ఐరాస భాగస్వామ్య దేశాలతోనూ చర్చించింది. అలాగే యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులతోనూ భారత్ బృందం భేటీ అయ్యింది. మొత్తానికి ఇక ఇప్పుడు పాకిస్తాను మొన్న కనుక మోదీ పంజాబ్లో మరి ఇక ఆర్మీ దగ్గరికి పోయి ఓ పక్క యుద్ధ విమానాలు, ఇంకో పక్క సుదర్శన చక్ర ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఇక వాళ్ళకు ఏ రకంగా ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఏ రకంగా సల్యూట్ కొట్టి, మీ ధైర్యానికి నేను సల్యూట్ కొడుతున్నా, మీరు ఈ దేశాన్ని కాపాడే మరి మీరు ప్రాణదాతలు అన్నట్టుగా మోడీ మొన్న వాళ్ళని పొగిడినట్టుగా ఇక మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఇక మరి ఏమంటారు చూడు, బార్ బూరు బసన్నపేట అన్నట్టుగా పోయిండు. ఇక తిప్పి కొట్టి ఆడ 30 మంది లేరాట. ఇక ఆడ వచ్చిందో రాందో అదో ఇదో మాట్లాడి అవతల పడ్డాడు. ఇప్పుడు ఆఖరికి వస్తారు కల్లా ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇప్పుడు కుర్చీలో పడగలుకోలే. మాకు నీళ్ళు ఇప్పటికీ ఆగమాగం జగన్నాథం అవుతుంది. ఎట్ట చేయాలి ఏం చేయాలి? ఇక ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఉన్న జనాలు మర్రపడుతురు ఆయన మీదకి. ఈయన ఘోరంగాల ఈడు ఉచితార్థంగా లేదో కయ్యం కొనుక్కొని మాకు ఇలా ఏం సకదనం పంట పొలాలు లేనిపోయి తాగుదామంటే నీళ్ళు లేవు. ఇలా అరొక్క దానికి నీళ్ళు అవసరం పడేదా? ఇలా నీళ్ళు రాకుండా చేసి ఇలా ఏంది పంచాయతీ తీట పంచాయతీ అన్నట్టుగా ఆ జనాలు కూడా మర్రపడుతుర్రాట. ఇక మరి మొత్తానికైతే మన దేశ పౌరులు మాకు మీ పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మాకు ఒప్పచెప్తే కొంతమంది చచ్చిపోగా ఇంకా కొంతమంది తప్పించుకొని తిరుగుతుర్రు. వాళ్ళను మాకు ఒప్పచెప్తేనే ఈ సింధు జలాల ఈ ఒప్పందం సంగతి ఏందో, ఈ కథ మతలవి ఏందో అప్పుడు ఒక కొలిక్కి వస్తుంది. అంతవరదాకా మేము ఈ సింధు జల